నిజంగానే ఈ జలపాతంలో నీళ్లు వెనక్కి పారుతున్నాయి. ఎంత అందంగా ఉందో కదా. నిజంగా ఇది చాలా వింతగా ఉంది. దీన్ని మనం ఇప్పుడు సరిగ్గా ఎలా చూడాలి? ఐడియా! నిజమే, బయట ప్రపంచానికి వస్తే మనకి చూడ్డానికి ఎన్నో వింతలు కనిపిస్తాయి. అవును పిల్లలు, బయట ప్రపంచం మన ప్రపంచం కన్నా ఎంతో భిన్నమైనది. ఇక్కడ తలుచుకున్నది ఏదైనా సాధ్యమే. అంటే అది జలపాతంలో వెనక్కి పారే నీరు కావచ్చు, లేదా గాలిలో తేలే పర్వతం కావచ్చు. ఇక్కడ ఏమైనా సాధ్యమే. అదెలా సాధ్యం స్కై డ్రాగన్? ఇక్కడ కూడా సాధ్యమైనది ఏదైనా ఉండుండొచ్చు కదా? అవును కాళియా, నీలో మార్పు రావడం అనేది ఎక్కడికి వెళ్ళినా అసాధ్యమే. నిజమే కదా? నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ కూడా అసాధ్యమైనది ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అరే, స్కై డ్రాగన్ ఇప్పుడే చెప్పాడు కదా ఇక్కడ ఏదైనా సాధ్యమే అని. అవును కాలియా, ఇక్కడ ఎన్నో రకాల వింత ప్రాణులు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏదైనా సాధ్యమే. అంటే ఇక్కడ కాకులు కోకిల గొంతుతో కూడా పాడగలవా? ఒక డాంకీ గుర్రంలాగా పరుగులు పెట్టగలుగుతుందా? ఎందుకు పెట్టదు? వెతికితే ఇక్కడ ఏదైనా సాధ్యమే. కానీ పిగ్గీలు మాత్రం ఎప్పటికీ ఎగరలేవు కదా. అవి ఎగరడం అనేది ఏ లోకానికి వెళ్ళినా అసాధ్యమే. వీటిని మనం తినచ్చా? అరే, ఎక్కడి నుంచి వస్తోంది ఆ శబ్దం? పిల్లలు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెంటనే వెళ్ళి చూసొస్తా. ఏం చేస్తున్నావు కాళియా? నువ్వు మామిడి పండు తింటున్నావా లేక మామిడి పండులో ఇల్లు కట్టుకుంటున్నావా? వెళ్ళి శుభ్రం చేసుకుని వస్తాను. అలాగే కాళియా, ఈ తువ్వాలు తీసుకెళ్ళు. దూరంగా వెళ్లకుండా ఈ చుట్టుపక్కలే ఉండు. అలాగే. కాళియా, జాగ్రత్త, నువ్వు జారి పడిపోవచ్చు. సువాసన సువాసన పువ్వుల నుండి వచ్చేను సువాసన. వెలుగు తెరలు మమ్మల్ని వచ్చి తాకెనులే. ఆనందమే ఆనందమే ఆనందమే. భలే పాడుతున్నావు జగ్గు. జగ్గు కంటే నేను అద్భుతంగా పాడగలను. వినండి. సంతోషమే సంతోషమే, లడ్డూలు తింటే సంతోషమే, అసూయ చెందని మిత్రులే, సంతోషమే నా సొంతం. అటు చూడండి. ఆవిడెవరు? ఆవిడ మూషికా గ్రహానికి చెందిన మింకీ. స్కై డ్రాగన్, నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. మా అబ్బాయి పొరపాటుగా ప్లానెట్ బడపన్లోకి ప్రవేశించాడు. దయచేసి మీరే నాకు సహాయం చేయాలి. మోషిని ఎలాగైనా క్షేమంగా తీసుకురా. మీరు దిగులు పడకండి మింకీ, మేమందరం మీ అబ్బాయిని క్షేమంగా తీసుకొస్తాం. మీరేమంటారు? నిజంగానా? అయితే మీరందరూ వెంటనే నాతో పదండి. రాజు, నువ్వు జాగ్రత్తగా గమనించు. మూసి ఎక్కడైనా కనిపిస్తున్నాడా? కనిపించాడు. మూసి అక్కడ ఉన్నాడు. గుడాస్ మధ్యలో నిలబడి నాట్యం చేస్తున్నాడు. ఏమిటి? బోడస్ మధ్యలోనా? బోడస్ వాడిని తొక్కేస్తారేమో. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆ బోడస్ భీమని గమనిస్తారా ఏమో? ఆ నాట్యం మీద నుంచి వాళ్ళ దృష్టి మళ్ళీ తెరగా చూడగలిగేది.
నీ అల్లరికి హద్దు లేదా? నీకోసం మీ అమ్మ ఎంత దిగులు పడుతున్నారో నీకు తెలుసా? కానీ నువ్వేమో ఇక్కడ నాట్యం చేస్తున్నావు. పద, ఇక్కడ నుంచి వెంటనే ఇంటికి వెళ్ళాలి. మోసి, నువ్వు చేసే అల్లరి కూడా ఒక హద్దు ఉండాలి. నీకు అసలు భయమే లేదా? ఆ బుడాస్ మధ్యలోకి వెళ్ళి నాట్యం చేస్తావా? నా అదృష్టం బాగుండి వీళ్ళందరూ వచ్చి నిన్ను కాపాడారు. చూడ్డానికి భలే ముద్దుగా ఉన్నాడు కదా. ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. సరే, ఇక మరి ఈ గ్రహం మీద ఒక్క క్షణం ఉండడం కూడా మంచిది కాదు. మనమందరూ అయిపోయాం. పరిగెత్తండి. తప్పించుకున్నాం. పదండి, త్వరగా వెళ్ళిపోదాం. మా అబ్బాయిని క్షేమంగా కాపాడినందుకు మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మూసి, ఈసారి నువ్వు కావాలంటే ఏ గ్రహానికైనా వెళ్ళు, కానీ నువ్వు ప్లానెట్ బడపనికి మాత్రం రావద్దు. నాకు చెక్కెల గింతలుగా ఉంది. తుఫానల్లే వచ్చెను చూడు, సూపర్ భీమ్. ఉప్పెనే ముంచుకొచ్చే చూడు, సూపర్